దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఇంకొక నూతన వాగ్దానంతో నూతన దినము మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఈరోజు ఒక వాక్యము నేర్చుకునే ముందు చాలా విషయాల్లో మనము జస్టిఫై చేసే వాళ్ళంగా ఉంటాం. అంటే అర్థం ఏంటంటే, టైప్ సెట్టింగ్ చేసేటప్పుడు టైప్ రైటర్ మనందరికీ తెలుసు కదా, లెఫ్ట్ హ్యాండ్ నుంచి పెట్టచ్చు, నెక్స్ట్ రైట్ హ్యాండ్ నుంచి పెట్టచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ అరబిక్ ఉంది కదా, అది రైట్ హ్యాండ్ నుంచి చదువుతారు. అంటే నీవు మార్జిన్ని లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి, కానీ సెంటర్ రావాలి అంటే దాన్ని జస్టిఫికేషన్ అంటారు. సెంటర్ రావడం కోసము ఇటు అటు మధ్యలో స్పేసింగ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కంప్యూటర్స్ డీల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ అంతా కూడా జాబ్స్ పోగొట్టుకోవడానికి ఐటీ కారణమైంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఒకదాని వెంట ఒకటి న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కార్యాలు జరుగుతున్నాయి. అయితే అప్డేట్ అయిపోతుంది సిస్టమ్. ఒకప్పుడు అంబాసిడర్ కార్ ఉంది కదా, అది అంబాసిడర్ కింగ్ చాలా వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే ఫారిన్ కార్లు, తర్వాత మారుతి సుజుకి వచ్చేసిందో, సుజుకి మోటార్స్, అది డౌన్ అయిపోయింది. అదేవిధంగా చిన్నప్పుడు జావా బుల్లెట్ అనేవాళ్ళం, అది చాలా మంది వాడారు, మిలిటరీలో వాడారు. తర్వాత అది డౌన్ అయిపోయింది. కారణము సుజుకి, తర్వాత వేరే బజాజ్ చేతకు, ఇవన్నీ వచ్చేసి దీన్ని డౌన్ చేసినాయి. అంటే ఒక కాలంలో వెలిగిన కొన్ని ప్రోడక్ట్లు మన చిన్నప్పుడు నిర్మా వాషింగ్ పౌడర్, నిర్మా అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు పాస్టర్ గారు అంటే, కాలాలు మారుతాయి, యుగాలు మారుతాయి, ఆ కంపెనీలు మారుతాయి, లైఫ్ స్టైల్ మారుతుంది, కానీ మారంది ఏమందంటే ఒక్కటే, ప్రేమ, అనురాగము, ఆప్యాయత. ఇవి మనిషికి కావలసిన ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్. అంటే నీ మనుగడకి ఈ వస్తువులు అవసరము, కానీ నీవు బ్రతికి ఆశ కలిగి ఉండడానికి ఒకే ఒక్కటి కారణము, ప్రేమని పొందుకోవాలని, దయని పొందుకోవాలని, అందరితోనూ సమాధానంగా ఉండాలని ఆశపడతావు. ఇది ద రియల్ లైఫ్. అంటే రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి తేడా ఏంటంటే, అది ఊహాలోకం, ఇది యథార్థ జీవితం. కానీ నిజ జీవితంలో రెండు నేను చూశాను. చాలా కష్టము యథార్థాన్ని, నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడము. రెండవది, నిజంగా వయసు పెరుగుతుంది కానీ వయసుతో పాటు మన మనస్సు పెరగడానికి మనం ఒప్పుకోము. ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచిస్తాము. ఇంకా యవ్వనంలో ఉన్న మనసునే పెట్టుకుంటాము. ఇంకా 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 మంచి రోజులు వస్తాయి, ఇంకా మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ బతికేస్తున్నాం తప్ప ఏ రోజు కూడా దేవుని దయ పొందుకోవడానికి మనము ఎదురు చూడలేకపోతున్నాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఈ వాక్యము మనకి ఇవ్వబడిన, అంటే చాలా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. అంటే ఎగ్జాంపుల్కి హోమాలు, బలులు, అర్పణలు. కానీ దేవుడు పదే పదే చెప్తున్నాడు, బలులు, అర్పణలు, హోమాలు ఇవేమీ నాకొద్దు, నాకు కావాల్సింది నీ హృదయం ఒక్కటి. అంటే దేవుణ్ణి ప్రియపరచడానికి ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నది ఒక్కటే, అది దీన మనస్సు. ఎలా నేర్చుకోవచ్చు? ఈరోజు వాగ్దానము, ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకుడి. ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. పూర్తి వచనము, ఉపకారము ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. ఇంగ్లీష్లో కూడా చూసేసి మనము వాక్యలోకి వెళ్ళిపోతే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, హెబ్రూస్ చాప్టర్ 13 verses 16. Do not forget to do good. మేలు చేయటము మర్చిపోవద్దు. అండ్ టు షేర్ విత్ అదర్స్. చూసారా, ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రము వెనుకంజ వేయద్దు. ఫర్ విత్ సచ్ సాక్రిఫైసెస్ గాడ్ ఈస్ ప్లీజ్డ్. అటువంటి వాటి విషయంలో దేవునికి చాలా ప్రీతికరమైనవి. అంటే షేరింగ్ ఈజ్ ద ఫన్. అంటే ఎప్పుడూ కూడా నేను పొందుకున్నానా, నాకు ఉందని కాదు, ఉన్న దాంట్లోనే 10 మంది తింటే కలిగే సంతోషం కోసము దేవుని వాక్యం చెప్తుంది. అర్థం ఏంటంటే, ఒకే ఒక్క మాటలో ఎలా చెప్పొచ్చు, మనకి తెలుసు కదా. కుక్క పిల్లల్ని, ఈ పెట్స్ పెంపుడిని ఎందుకు పెంచాలంటే, పిల్లలకి ప్రేమ అనురాగం నేర్పించాలంటే, ఒక కుక్క పిల్లనిస్తే తను తినకపోయినా ఆ కుక్క పిల్లకి పెడుతుంది. ఆ కుక్క పిల్లకి దెబ్బ తగిలితే ఈ పిల్ల ఏడుస్తుంది.
మనం చిన్నప్పుడు కోడిపిల్ల చిన్నపోయినా మనం ఏడ్చేవాళ్ళము. అంటే వాక్యం అంతా కూడా ఆత్మీయత. అది నీ అంతరంగంలో జరిగే కార్యాల కోసము వివరించేదే బైబిల్. ఆ నీ అంతరంగంలో ఉండేది రెండే రెండు కదా. ఒకటి మనసు, రెండు హృదయము. కనుక ఈ మనసుతోనే చూస్తున్నావు. కానీ ఇది ఎలా చెప్పొచ్చంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్. అంటే నీ బయట జరిగేది, నీ లోపల జరిగేది. ఇంకా చెప్పాలంటే మేజర్, మైనర్, పెద్దవి, చిన్నవి. ఇంకా చెప్పాలంటే అవసరమైనవి, అనవసరమైనవి. చాలా విషయాల్లో మనము అన్నీ పరుగులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అందులో కొన్నే మనం చేయగలుగుతాం. అదే విధంగా అన్ని విషయాల్లో మనకు అవసరం లేదు. కొన్ని కొన్ని జాగ్రత్తగా చేస్తే చాలు. మనకివ్వబడిన జీవితము ఒకటే జీవితము. అది ఎప్పుడైతే మనం గమనిస్తామో, అది యథార్థంగా బ్రతకడానికి కాదు ప్రయత్నం చేయము. ఎవరి కోసమో బ్రతకడానికి ప్రయత్నం చేయము. ఇవేమీ వద్దు. ఒకటి నీకులాగా నువ్వు ఉండాలి అని ఇష్టపడు. ఎప్పుడైతే నీకులాగా నువ్వు ఉండాలని ఇష్టపడతావో, నీలో పెట్టిన ఆత్మని బయటికి తీస్తే ఆ ఆత్మ కార్యాలు చేస్తుంది. ఇదే దేవుని యొక్క బాధ. ఎప్పుడైతే ఆ ఆత్మ మరుగున పడిపోతుందో, నీవు ఈ పరిస్థితులను బట్టి మొండివాడివైపోతున్నావు. ఈ పరిస్థితులను బట్టి మొరటివాడివైపోతున్నావు. ఈ పరిస్థితులను బట్టి నువ్వు చేతకాని వాడివైపోతున్నావు. ఈ పరిస్థితులను బట్టి ముఖ్యంగా లోకంలో ఉన్నది ఒకటి డబ్బు. ఈ డబ్బు కోసము మనకది లేక ఉన్నవాడిని చూసి ఏ రోజునైతే దేవుని అన్యాయస్తుడిగా నువ్వు చేస్తున్నావో, నీ హృదయంలో దేవునికి ఇది చేస్తున్నట్టున్నావు. అంటే నేను ఎలా చెప్పాలి? ఈ ఉపకారం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి రాసుకునే వాళ్ళము. ఉపకారికి ఉపకారం చేయకపోయినా, అపకారికి ఉపకారం చేయకపోయినా, కనీసము అపకారం చేయకపోవడమే మానవత్వం. అంటే ఈ ఉపకారము అన్న వెంటనే మనకి మొట్టమొదట నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే కీర్తన 145:9. యెహోవా అందరికీ ఉపకారి. ఎలా ఉపకారము దేవుడు చేస్తున్నాడు? ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యములు. అంటే నీవు ఉపకారం చేయాలి అంటే ద ప్యాషనేట్ హార్ట్. అంటే నీవు కనికరముతో నింపబడాలి. ఎప్పుడైతే నీవు కనికరంతో నింపబడ్డావో, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. అంటే నువ్వు కనికరాన్ని విత్తుతున్నావు కనుక నీవు కనికరాన్ని పొందుకుంటావు. అంటే అర్థం ఏంటంటే ప్రేమ అనే విత్తనం విత్తండి, నీతి అనే పంట నీవు కోస్తావు. నీవు విత్తే విత్తనము ప్రేమతో ఉన్నప్పుడు, దయతో ఉన్నప్పుడు, కనికరముతో ఉన్నప్పుడు. కనికరము అంటే ఏంటంటే ఒక మాటలో చెప్తున్నా, ఎదుటివాడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళా. అయితే వాడు అరిచాడు, అయ్యో నువ్వు నన్ను పిలిచినట్టున్నావు కదా, నేను వెళ్ళలేదు, సారీ. వాడి కోపం చల్లారిపోద్ది. ఒకవేళ ఎదుటివాడు బూతులు తిడుతున్నాడు, నీకు కోపం వస్తుంది కదా. కానీ నువ్వు దీర్ఘశాంతం గలవాడివైతే ప్రశాంతంగా ఉండు. వాడి ఊపు ఆగిపోద్ది, అయిపోయిందా. ఇంకా నోరు ఎత్తలేడు. కారణం ఏంటంటే వాడు ఆవేశంలో ఉన్నాడు. వాడు బూతులు బాగా వచ్చు, కానీ నువ్వు ఓర్పుగా ఉన్నావు. నువ్వు ఎదుటివాడి పట్ల కనికరం చూపిస్తున్నావు. వాడు నశించిపోతున్నాడు. నీవు దేవుని చేత రక్షించబడిన వాడివి. ఎప్పుడైతే నువ్వు తీర్పు తీర్చేవాడిగా ఉంటావో కనికరం నీలో ఉండదు. ఎప్పుడైతే ఎదుటివారిని నువ్వు వేలెత్తి చూపించేవాడిగా ఉంటావో నీలో ఎంత మాత్రము కూడా దయ కార్యం చేయదు. అంటే నీ లోపల ఉండే స్థితిగతులను దేవుడు చూస్తున్నాడు. ఆయన చక్కగా సమాధానంగా నీలో ఉండాలి అంటే నీ బయట ఉన్న హావభావాలు. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రశ్న వచ్చింది, నాకు చాలా బాధపడ్డాను. కారణం ఏంటంటే మన ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ అంటే ఏంటంటే నీ మూడ్స్. ఈ ఫీలింగ్స్ ఎక్కడున్నా పర్వాలేదు, పెట్టుకో. కానీ భర్త దగ్గర భార్య ఫీలింగ్స్ ఉండకూడదు, సంబంధాలు తెగిపోతున్నాయి. ప్రతిదానికి ఫీలింగేనా? అన్నదమ్ముల దగ్గర ఫీలింగ్స్ ఉండకూడదు, సంబంధాలు తెగిపోతాయి. ప్రతిదానికి ఫీలింగ్. తండ్రి కూతుర్ల దగ్గర ఫీలింగ్స్ ఉండకూడదు. నేను తండ్రిని, నేను భర్తని, నేను నీ అన్నని, తమ్ముడిని. ఎక్కడ ఫీలింగ్స్ ఉండాలో కూడా తెలియని లోకం. ఇంకా ప్రేమని అర్థం చేసుకోలేని ఈ లోకం. కనికరాన్ని అర్థం చేసి ఏమమ్మా మనసు. అంటే ఈ మనస్సు మూర్ఖత్వంతో నిండిపోయింది. ఈ మనస్సు నీకు నీవు జస్టిఫై చేస్తున్నావు. ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆ మనస్సుని నువ్వు లొంగదీయాలి. అది కనికరంతో నింపాలి. కనికరం గలవాడు అంటే ఇంకా డిఫైన్ చేయాలంటే అందరి ముందు నిన్ను పొగిడారనుకో పొంగిపోమాక, అందరి ముందు నిన్ను అవమానపరిచారనుకో కృంగిపోమాక. అర్థం ఏంటంటే తలదించుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతావు. ఒకవేళ తిరగబడేవైతే తిరిగిపోడేస్తావు. ఇది కాదు వ్యక్తిత్వం.
వ్యక్తిత్వం అంటే ఏంటంటే నీవు శక్తి కలిగి ఉన్నావు, సామర్థ్యం కలిగి ఉన్నావు. ఎదుటోడు అంటున్నాడు, పరువు తీశాడు. ఎన్నోసార్లు నా జీవితంలో జరిగింది. ప్రశాంతంగా ఉండి వచ్చాను. కారణం నేను మనిషిని అని చెప్పలా, నేనెవరో నాకు తెలుసు, నా వ్యక్తిత్వం నాకు తెలుసు. ఒక్క మాట చెప్పలా, క్రీస్తు ప్రభు త్యాగం చేశాడు, క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, క్రీస్తు ప్రభు రక్తం దాచాడు అంటాం. ఇవన్నీ అబద్ధాలు. ఇది కాదు ఆయన వ్యక్తిత్వము వ్యతిరేకముగా, ఆయన స్వభావమునకు వ్యతిరేకముగా ఆయన ఏమి చేయలేడు. ఆయన క్రీస్తు యేసు ప్రభువుల వారు కనుక తన వ్యక్తిత్వాన్ని, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు నీవు నేను మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి దేవుని యందు మన భయభక్తులు కాదు, భయము భక్తి. భక్తి అంటే ఏంటి? యాకోబు గారు ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకము అయిన భక్తి కనుక. భక్తి అంటే ఏంటి ఇక్కడ చేస్తున్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఈ లోక మాలిన్యము అంటకుండా కాపాడు. అంటే ఎప్పుడైతే నీవు దయ కలిగి ఉంటావో, హృదయంతో ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావో, లోకమంతా నీ దగ్గరికి వస్తుంది. ఇవే మాటలు ఆత్మ అంటే ఏంటో చెప్తున్నాడు యాకోబు గారు 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయడం నీకు తెలుసు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. అందుకని ఇక్కడ యోహాన్ గారు ఏమంటున్నారు? యోహాను యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నాయి, జీవన ఉపాధి ఉంది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అయితే నీ పక్కడు కొంచెం స్థితిగతుల్లో ఉన్నాడు. వాడి ఎళ్లను కనికరం చూపించు, వాడికి కొంచెం పెట్టు. చూడండి, నువ్వు తెచ్చుకున్నది నువ్వు బాగుండి నీ బిడ్డలు బాగుంటే కాదు, అది నీది. దానివల్ల జీవగ్రంథంలో రాయడు దేవా నా బిడ్డలు, నో, దట్ ఈస్ యువర్ ఓన్. కానీ ఎప్పుడైతే దిక్కులేని పిల్లలకి, విధవరాళ్ళకి, వృద్ధులకు, కుష్ఠరోగులకు నువ్వు చేయడానికి ఇష్టపడతావో, అంగీకరిస్తావో, ముందుకు ఒక అడుగు వేయడానికి ఇష్టపడతావో, అది నువ్వు కనికరంతో నింపబడతావు. కనికరం కలిగిన వాడికి తీర్పు తీర్చబడదండి. కారణం ఏంటో తెలుసా? వాడు కనికరంతో కొట్టేస్తాడు. ఒకవేళ తీర్పు తీర్చబడినా కూడా ఒళ్ళే అనుకుంటాడు. దానివల్ల దేవుడు ఇంకా తీర్పు వేయడు. కారణం ఏంటంటే దేవుడు కోరుకునేది ఒకటి. స్పష్టంగా దీని వాక్యము మీకా గ్రంథము 6:6లో ఏమని ఉంది? ఏం తీసుకొస్తే దేవునికి ఇష్టమవుతుంది? వేల కొలది పొట్టేళ్ళనా, లేకపోతే ఏడాది దూడలనా? ఏం కావాలి? నీకేం కావాలి? విస్తారమైన తైలమును తెచ్చేనా? ఒకవేళ నా జ్యేష్ఠపుత్రుని గర్భఫలమును అన్ని ఇచ్చేస్తానా? కాదు. ఉత్తమమైంది ఒకటే. ఏంటో తెలుసా? న్యాయంగా నడుచుకుంటా. న్యాయం అంటే జస్టిస్ కాదు సుమా. నీకు తెలుసు కదా. ఎందుకు రెచ్చిపోతున్నావు? ఎందుకు కూడని మాట పలుకుతున్నావు? కనికరమును ప్రేమించుట, దీన మనసు. అంటే మూడు. దీన మనస్సు ఈక్వల్ టు కంపాషనేట్ హార్ట్. ఎప్పుడైతే ఆ ప్యాషనేట్ హార్ట్ నీలో ఉంటుందో దేవుడు నీలోనే ఉంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఆమోస్ గ్రంథంలో అంటాడు కదా, నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహి. అంటే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో దేవుని సన్నిధికి వచ్చేసినట్టు. కారణము పగలు మేఘస్తంభంగా, రాత్రి ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. నీలో ఉన్న ఉద్రేకాలను బట్టి. మరి ఉపకారము ధర్మము అంటే చాలాసార్లు దేవునికి ఇవ్వవలసినవి తీసి మనుషులకు పంచిపెట్టేసి మనం అంటాం, నేను ఎంత మంచిదాన్నో తెలుసా అండి. నిజంగా నేను అనేక మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను. జీవితకాలం వాళ్ళు పనిచేస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్ని బాగున్నాయి. కానీ మీకు తెలుసా, సంఘానికి రాలేరు, కానుక ఇవ్వలేరు. పోనీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఫోన్పే, అన్ని పేలు ఉన్నాయి, ఇవ్వరు. కానీ మీకు తెలుసా, ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత భక్తి చేస్తారంటే వ్యర్థం సుమా. కారణం ఏంటంటే మన ఎదుగుదలలో అన్ని రకాలుగా ఎదగాలి. అంటే లోపల ఎముక ఎదగాలి, నరాలు ఎదగాలి, కండరాలు ఎదగాలి, పైన రూపం ఎదగాలి, ముఖ్యంగా మన మనసు, ద బ్రెయిన్ ఎదగాలి, హృదయం ఎదగాలి. అంటే ఈ భాగాలన్నీ కూడా చేతులు పొడుగ్గా ఉండకూడదు, కాళ్ళు పొడుగ్గా ఉండకూడదు. అంటే అన్ని ఏ విషయంలో, మరి ఇవన్నీ అవయవాలే కదా. అంటే దేవునికి భక్తి చేస్తున్న నీవు ఇన్ని నెలలు నీవు పని లేకపోతే పని చేయండి ప్రార్థన చేయండి అంటావు. ఏ రోజున కానుక పంపించు, ఏ రోజున 10 మందికి నువ్వు పిలిచి భోజనాలు పెట్టావు. అంటే నువ్వు బ్రతికి ఉన్నావు. ఎప్పుడూ పిల్లల కష్టాలేనా? ఎప్పుడూ సీత కష్టాలు పీతవేనా? అంటే నీకు ఏ రోజున నీకు 10 మందికి పెట్టాలని అనిపిస్తుందో, ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి అతనికి చదువు చెప్పించు. ఒక క్రిస్మస్ వస్తే 10 మందికి చీరలు పెట్టండి పాస్టర్ గారిని తీసుకురా. లేకపోతే 10 మందికి ఇదిగో పాస్టర్ గారు ఈరోజు నేను భోజనం పెడతాను, అన్నదానం అనుకో పెడతాను, ముందుకురా.
అంటే మనం కనీసం మనిషిలో, ఉదాహరణకి సారిపతి విధురాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా. ఏమవుతుంది తెలుసా? అయ్యా నా దగ్గర లేదయ్యా పెట్టడానికి. అమ్మ ఉన్నది మొదటి నాకు పెట్టు. ఏ రోజునైతే నీవు పెట్టడము నీ బిడ్డలు చూస్తారో వాళ్ళు పెట్టేవాళ్ళుగా ఉంటారు. నీవు చేయడం నేర్చుకుంటావు, నీ హృదయంలో ప్రశాంతత ఉంటుంది. నేను ఇది చేశాను, నేను ఇది చేయగలిగాను. నా స్టార్ నా దగ్గర అనేక మంది వచ్చారు నిజంగా యూట్యూబ్ నిండా దశమభాగాలు అయ్యి అంటే నన్ను అడుగుతారు ప్రశ్నలు. పాస్టర్ గారు దశమభాగాలు ఇవ్వాలా? నువ్వు ఏ రోజు కానుకిచ్చావు? నువ్వు నిజంగా ఏం చేస్తున్నావు? నువ్వు దేవునికి చెయ్యి, ఎవరి కోసం నువ్వు చేయమాక. నువ్వు దేవుణ్ణి చూడు, పాస్టర్ని చూడమాక. నువ్వు దేవునికి ఇచ్చేసావు, నీ హృదయం ప్రశాంతంగా ఉండాలి. నువ్వు 10 మందికి భోజనం పెట్టావు, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు 10 మందిని పిలిచి కూర్చోబెట్టావు, ప్రశాంతంగా ఉండాలి. నువ్వేం చేసావో అన్నది ముఖ్యం కాదు. నీవు ప్రశాంతంగా నీ హృదయంలో దేన్ని పెట్టుకున్నావు. ఎప్పుడైతే డబ్బును నువ్వు లెక్క కడతావో కనికరం నీలో ఉండదు సుమా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము కొంచెం మనం ఇంకా కొంచెం 2 వాక్యాలు చూస్తే, అపోస్తుల కార్యములో ఒక వ్యక్తి ఉన్నారు, ఆమె పేరు తబిత. ఈమె కోసము ఏమి రాయబడిందంటే, ఆమె సత్కార్యములను ధర్మములను బహుగా చేసి ఉండేను కనుక ఆమె చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ, ఈమె చనిపోవడానికి అర్హురాలు కాదు, బ్రతికి ఉండాలా అని చెప్పి పేతురుని కబురు పంపించి ఆమెను బ్రతికించుకున్నారు. అంటే ఎంత ద గ్రేట్ క్యారెక్టర్ కదా. అదే విధంగా మనకు తెలుసు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి కోసము అతని విషయంలో భక్తిపరుడు ఏ విధంగా ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యాలు వింటున్నావు, మరి ఈ కార్యాలు నీకు వచ్చిన దాంట్లో వచ్చినట్లు ఇంటికి పంపించేసుకుంటున్నావు. ఎంత కోపం వస్తుందో అడిగితే. రుబాదీన రేసి రుబాబు చూపించే మనము ఇంటి గుమ్మం దగ్గరికి బస్సు వచ్చినా కూడా మనం ఆలస్యం చేసి వస్తున్నాం. మనం ద క్యారెక్టర్ అంటే నీ లోపల ఎప్పుడైతే ద క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతుందో, ఇక్కడ నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, 2 సార్లు ఈ సౌలు దావీదుకి దొరికాడు. అయితే దావీదు, నేను ఏ పటివాడిని, నువ్వు నాకెందుకు నన్ను చెప్పడానికి వచ్చావు, ఎందుకు నీవు కీడు చేయడానికి, ఎవరు చెప్పారు నేను నిన్ను చంపేస్తానని, నువ్వు అభిషేకం పొందావు, నిన్ను ఎలా నేను చంపుతాను, కనుక నేను నిన్ను చంపను, నేను ఎంత మాత్రం నువ్వు నాకు అపకారం చేస్తున్నావు కానీ నేను నీకు ఉపకారమే చేస్తాను, నేను పగ తీర్చుకోను అని చెప్పుతూ, దుష్టుడు దుష్టుని చేతే చచ్చును, నేను ఎంత మాత్రము నీతిమంతును, నిన్ను చంపను అని చెప్పినప్పుడు, అప్పుడు సౌలు ఎన్నిసార్లు మాట్లాడాడు తెలుసా? నీ చేతికి నన్ను అప్పగించినా నేను నిన్ను చంపేస్తానని తెలిసినా, కానీ నీవు నా అపకారమునకు బదులుగా ఉపకారం చేసావే, నీవు నాకంటే నీతిమంతుడు కనుక శత్రువు దొరికితే మేలు చేసి పంపివేనా, కనుక నీకు దేవుడు మేలు చేయనుగాక. అంటే శత్రువు చేత మిత్రుడిగా దావీదు తన హృదయాన్ని చూపించాడు. మళ్ళా దావీదు రెండోసారి సౌలు దొరికినప్పుడు మళ్ళా చెప్పడానికి దావీదును తరిమి వచ్చినప్పుడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేనేం చేశానో చెప్పము, నన్ను కావాలంటే ఎందుకు చంపుతున్నావు అని చెప్పి తను బాధపడినప్పుడు, అప్పుడు సౌలు మళ్ళా చెప్తున్నాడు, నేను పాపం చేశాను. సౌలు ఎన్నిసార్లు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, కానీ మార్చుకోవడానికి ఇష్టపడాల. దేవుడు కొట్టివేశాడు. దేవుడు నీకు ఆ కనికరాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు లోకాన్ని పెంటగా ఇవ్వాలి, దేవుడు నీకు ఆ హృదయాన్ని ఇవ్వాలి. కనుక నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉన్నందున నేను వెర్రివాడనై బహు తప్పు చేశాను, ఇక ఎంత మాత్రము నేను నిన్ను చంపను, నేను నీ కీడు చేయను. కాకపోతే దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడని నాకు తెలుసు, కానీ నా కుటుంబానికి నువ్వు మేలు చేయని సాగిలపడిపోయాడు. శత్రువుల్ని సైతం ప్రేమించమని చెప్పింది ఎందుకే? కారణం, నీ హృదయంలో పగ ఉండకూడదు, ప్రేమకి స్థానం ఉంది. నువ్వు దైవజనుడు అయితే నీలో అహం అంటే ఏం కాదు, నీ మనసుని హైలైట్ చేసేదే. ఏ రోజు నేను ఇందాక చెప్పాను కదా, భార్యాభర్తల సంబంధం తెగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్కటే చెప్పనా, కలిసి కూర్చో, నీకు ఇష్టం అవ్వదు, నువ్వు ఫోన్లో ఉంటావు, మాట్లాడు, నీకు కష్టం అవ్వదు, ఎదుటోడు చేత కాని వాడు అంటే దేంట్లో ఉన్నావు? అందుకే పక్కింటి వాళ్ళు పోతారు. ఎందుకు పోతారు? ఆ కనికరం నీలో ఎందుకు రావట్లేదు? ఆ ప్రేమ నీలో ఎందుకు రావట్లేదు? ఆ ఓర్పు నీలో ఎందుకు రావట్లేదు? ఎందుకు కూర్చోలేకపోతున్నావు? అది నీకు నచ్చట్లేదు కదా. అవును, ఆ నచ్చినదే నీకు మూలకి తలరాయి అవుతుంది. ఏ రోజునైతే సాధన చేస్తావో, జీవితాన్ని నిజంగా చూడడానికి ప్రయత్నం చేస్తావో, కార్యాలు జరుగుతాయి. ఇది వాక్యం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగితే విత్తబడిన ఈ వాక్యం మేము ఉపకారం చేయడానికి, కనీసం అపకారం చేయకపోవడానికి
సహాయం చేయమని, కనికరం చూపించమని యేసునామమున దీవిస్తూ ధైర్యం పలికి సమాధానం పలుకుచున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.